మొక్కలు కూడా మనుషులు, జంతువుల్లాగానే సెక్స్‌లో పాల్గొంటాయా? ఖచ్చితంగా పాల్గొంటాయి అంటున్నారు మన శాస్త్రవేత్తలు. జంతువులు ఏ విధంగా అయితే లైంగిక భావోద్వేగాలు వ్యక్తపరుస్తాయో, అలాగే మనుషులు ఏ విధంగా అయితే లైంగిక భావోద్వేగాలు వ్యక్తపరుస్తారో, ఖచ్చితంగా 100% మొక్కలు కూడా ఈ లైంగికపరమైన భావోద్వేగాలు వ్యక్తపరుస్తాయని, కలిగి ఉంటాయని ఖచ్చితంగా నొక్కి చెబుతున్నారు మన శాస్త్రవేత్తలు. మనం ఏ విధంగా అయితే కుల మత భేదం చూసి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటామో, మొక్కలు కూడా ఖచ్చితంగా తమకు నచ్చిన జీవిత భాగస్వామిని కుల మత భేదం చూసి మాత్రమే ఎంపిక చేసుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏ విధంగా అంటే వినండి చెప్తాను. మొక్కలలో పుష్పాలు ప్రాథమిక ప్రత్యుత్పత్తి అవయవాలు. ఇందులో 2 రకాల అంటే పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. ఇందులో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం అండాశయం, అలాగే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు కేసరావళి. ఇవి అచ్చం మానవులలో అలాగే జంతువుల్లో ఉండే లైంగిక అవయవాలకు సమజాతం. మొక్క యొక్క అండాశయాన్ని మనం మైక్రోస్కోప్లో నిశితంగా పరిశీలించినప్పుడు అచ్చం మానవుని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం లాగానే కనిపిస్తుంది. అంటే ఈ అండాశయం యోనికి సమజాతం అన్నమాట. అలాగే కేసరావళి అచ్చం మానవుని మేహనం అవయవానికి సమజాతం. ఎప్పుడైతే కీటకాలు పుష్పాలను తాకుతాయో వెంటనే లైంగికపరమైనటువంటి భావోద్వేగాలు మొదలవుతాయి. ఎప్పుడైతే పరాగరేణువు అండాశయం మీద పడుతుందో వెంటనే పురుషాంగాన్ని పోలిన ఒక నాళం పరాగరేణువు నుంచి ఉత్పత్తి అయ్యి సరిగ్గా అండాశయం వైపుకు దూసుకెళ్తుంది. అండాశయంలోకి దూసుకెళ్లిన పరాగ నాళం ద్వారా పరాగ రేణువు నుంచి శుక్రకణాలను పోలిన 2 కేంద్రకాలు అండాశయంలోకి ప్రవేశిస్తాయి. అండాశయంలోకి ప్రవేశించిన పరాగరేణు కేంద్రకాలు అండం యొక్క కేంద్రకంతో కలిసి సంయుక్త బీజంగా మార్చబడతాయి. ఈ ప్రక్రియ కేవలం ఒకే జాతికి చెందిన మొక్కల పుష్పాలలో మాత్రమే జరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆ పుష్పాలలో 2 రకాల ప్రత్యుత్పత్తి భాగాల నుంచి ఒక రకమైన రసాయన ద్రవ పదార్థాలు విడుదల చేయబడతాయి. లైంగిక సంపర్కం తరువాత మానవునిలో అంటే స్త్రీ పురుషులలో ఏ విధంగా అయితే వీర్యం విడుదల చేయబడుతుందో ఆ విధంగా పుష్పాలలో కూడా లైంగిక సంపర్కం తర్వాత ఈ రసాయన ద్రవ పదార్థాలు విడుదల చేయబడతాయి. ప్రస్తుతం వీటినే మకరందంగా పరిగణిస్తున్నారు. ఈ ద్రవ పదార్థాలు విడుదలైనప్పుడు ఒక రకమైన నాడి ప్రతి సంకేతాలు 2 రకాల భాగాలలో ఏర్పడి విరహ వేదన అనుభవిస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఎప్పుడైతే పరాగరేణువు అండాశయం మీద పడుతుందో వెంటనే పురుషాంగాన్ని పోలిన ఒక నాళం పరాగరేణువు నుంచి ఉత్పత్తి అయ్యి సరిగ్గా అండాశయం వైపుకు దూసుకెళ్తుంది. అండాశయంలోకి దూసుకెళ్లిన పరాగ నాళం ద్వారా పరాగ రేణువు నుంచి శుక్రకణాలను పోలిన 2 కేంద్రకాలు అండాశయంలోకి ప్రవేశిస్తాయి. అండాశయంలోకి ప్రవేశించిన పరాగరేణు కేంద్రకాలు అండం యొక్క కేంద్రకంతో కలిసి సంయుక్త బీజంగా మార్చబడతాయి. ఈ ప్రక్రియ కేవలం ఒకే జాతికి చెందిన మొక్కల పుష్పాలలో మాత్రమే జరుగుతుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆ పుష్పాలలో 2 రకాల ప్రత్యుత్పత్తి భాగాల నుంచి ఒక రకమైన రసాయన ద్రవ పదార్థాలు విడుదల చేయబడతాయి. లైంగిక సంపర్కం తరువాత మానవునిలో అంటే స్త్రీ పురుషులలో ఏ విధంగా అయితే వీర్యం విడుదల చేయబడుతుందో ఆ విధంగా పుష్పాలలో కూడా లైంగిక సంపర్కం తర్వాత ఈ రసాయన ద్రవ పదార్థాలు విడుదల చేయబడతాయి. ప్రస్తుతం వీటినే మకరందంగా పరిగణిస్తున్నారు. ఈ ద్రవ పదార్థాలు విడుదలైనప్పుడు ఒక రకమైన నాడి ప్రతి సంకేతాలు 2 రకాల భాగాలలో ఏర్పడి విరహ వేదన అనుభవిస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.